యేసుక్రీస్తుకు కలుగునుగాక. ఇంతవరకు పాటలు, స్తుతి, ఆరాధన ఏమైతే పాడారు, ఏమైతే స్తుతించారో నీ అంతర్యాలలో నుంచి, నీ మనసంతటి, నీ ప్రాణమంతటి, నీ ఊపిరి అంతటిలో, నీ శక్తి అంతటిలో నువ్వు చేసిన ప్రతి స్తుతి, దానికి వచ్చే మహిమ, దానికి వచ్చే ప్రభావం, దానికి వచ్చే సర్వ శక్తి అంతా కూడా భూమి ఆకాశమును సృష్టించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక్కడే దానికి అర్హుడు, ఆయన ఒక్కడే దానికి యోగ్యుడు అని మనం తెలుసుకుంటూ ప్రతి స్తుతి, ఆరాధన, వర్షిప్ ప్రారంభించి ఆయనకి ఇష్టంగా జరుగునుగాక. థ్యాంక్ యూ. మరి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మీకు ప్రారంభం నుంచి ఈ రీతిగా మీరు ఈ మధ్యంలో మీరు సంచరిస్తూ ప్రతి అంశం కూడా నీకు ఇష్టకరంగా, నీకు మహిమాకరంగా పాటలైన, స్తుతి అయిన, ఆరాధన అయిన ఈ రీతిగా వర్షిప్ని విడని మీ ఉంచి, మీరు వాళ్ళ మధ్యలో ఉంచి సంచరిస్తూ మీరే మహిమ పొందడానికి నీకు స్వామి. ముందుండే సమయం మిమ్మల్ని అందరినీ మీ పాదాసన్ని తీసుకొస్తూ మీ దాసుని శిలోపరకు ఉంచుకొని మాట్లాడు, మహిమ పొందుతూ మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. యేసును ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ యేసుకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన రాసిన భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, పైన ఎట్టింగ్ చూస్తే, మనుష్యునికి దేవుడు అనుగ్రహిస్తువ గౌరకాలి, అది అంశం. ఎందుకు మనం దేవుని ఆరాధించాలా, నేను కొనియాడాలా, నేను స్తుతించాలంటే ఇక్కడ దేవుడికి ఏమంటాడే, దేవుడు మనిషికి అనుగ్రహించిన గౌరవం ఒకటి ఉంది. మనిషి ఎడల దేవుడికి ఉండే గౌరవం ఇది చాలా జాగ్రత్తగా లేకుంటే, ఇక్కడే మనసు నుంచి, ఇక్కడే నీ హృదయం నుంచి నువ్వు వింటే, మనిషి ఎడల దేవుడికి ఉన్న గౌరవం, మనిషి ఎడల దేవుడికి ఉన్న యొక్క బాధ్యత, మనిషికి ఎడలున్న దేవుడికి యొక్క అనాది ప్రణాళిక, ఆలోచన, ఉద్దేశం ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎలా జీవిస్తావు తెలిసిన, ఇంకా ప్రత్యేకమైన కోణంలో నువ్వు జీవిస్తావు. మనిషి ఎడల ఇంత గౌరవం ఉందా, దేవుడికి ఇంత బాధ్యత ఉందా, ఇంత భారం ఇచ్చినాడా, ఇంత శ్రేష్టమైన జీవితం ఇచ్చినాడా, ఇంత విలువైన జీవితం ఇచ్చినాడని ఎప్పుడు నీకు తెలుస్తుందంటే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట లేనప్పుడు నీ జీవితం ఎంత గౌరవమైనదో, ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ వచ్చి ఎలా ఆరాధన చేయాలో అది కూడా తెలుస్తుంది, ఎలా వాక్యం వినాలా అది కూడా నీకు తెలుసు. గౌరవం ఎలా నీకు తెలియకపోతే మనం ఎలాగంటే మనం అలాగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా అని ఒక మాట పైన అంటాడు, నమ్మకర్తనాల యెహోవానే అంటున్నాడు. నమ్మకర్తనాల యెహోవానే నిన్న నామము భూలోకమెల్లా ఎಷ್ಟో మహిమయుడదు. ఫస్ట్ ఏం చెప్పాను వాక్యం, ఫస్ట్ భానువారం గుప్తంగా అడిగేస్తాను చెప్పాలి. నేనైనా వారు మీరైనా వీళ్ళైనా రాసుకుంటే అందుకు చెప్పాలి. నోరిపోవాలి. మీరు ఇల్లేదా అన్న, మీరు ఇల్లేదా, మీరు బిఏ చేసుకుంటారు చెప్పాలి కదా, గ్యాప్ ఉండదా, రాసుకుంటావా? నేను చెప్పిన అంశాలు రాసుకోండి. అడిగిన వెంటనే ఇట్లా తీసేసిందా, నేను చెప్పమంటావా? ఇంకో పేపర్ తీస్తే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినా, సెకండ్ అధ్యాయం కూడా చెప్పాలన్నా, నీ జ్ఞాపకం ఉండిపోవాలా. నువ్వు ఉంగరం చేసింది ఎక్కడ కొంటే, నాకు ఉంగరం ఉంది, నాకు ఉంగరం ఉంది, నేను ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఎక్కడ పెట్టుకోవాలి, షోలో టికెట్స్కొని ఉండి నేను ఎక్కడ కొంత పెట్టుకోవాలి, అవి మాత్రమే జ్ఞాపకం ఉంటాయి. కొన్ని నీ జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఆత్మ సంబంధమైన జ్ఞాపకం ఉండవు, శరీర సంబంధమైన ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి. అవునండి, మానవ స్వభావం అంతే కదా. వినపడుతుంది కరెక్ట్గా. ఎవరో మీరు చేసినారు ఇది చాలా గీ అంటది,
గుప్తంగా మాట్లాడితే బాగుంటుంది, బాగా మాట్లాడారు, స్పష్టంగా ఉంది, కానీ కొంచెం శబ్దం వస్తుంది అంటే నన్ను అడగరు. మీరు నీట్గా పెడితే వాళ్ళు నీట్గా అయ్యేవాళ్ళు అది బాగుంది అంటారు, లేదంటే మీకు నాకు కూడా ఒకటే అవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, మీకు నాకు ఉంటామండి, ఆయనకి ఏది రాకూడదని ఆశ, ఒక్కటే చెప్తాను మీకు. హల్లెలూయా. నేనే ఆది అంత్యం అనే అంశం తీసుకొని కష్టంతో తారీఖు మాట్లాడాను. హల్లెలూయా. నేను తప్ప ఎవరు లేదనే అంశం, ఆది అంత్యం, వర్తభూత భవిష్యత్ కాలంలో నేనే అనే పదం తీసుకొని దేవుడు అంటే ఏమని ఆయన మీ గురించి మాట్లాడారు. సెకండ్ ఏం మాట్లాడారు? సృష్టి గురించి మాట్లాడారు. హల్లెలూయా. సృష్టిలో 4 అంశాలు మీకు చెప్పారు. ఒకటి వెలుగు, చీకటి గురించి, ఇంకోటి ఆకాశ, భూమి, దాంట్లో విభాగించిన సముద్రాలు, ఇవన్నీ. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. అందులోనే ఆరో యొక్క దినాలు పనిచేసిన యొక్క అంశంలోనే ప్రాముఖ్యమైన విషయం మీకు ఉంటుందని చెప్పానా? ఒక ప్రాముఖ్యమైన అంశము దేవుడు పెట్టి ఉంటాడు అని మీకు చెప్పారు. దాన్ని ఈరోజు ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటో చూసుకొని మనం ధ్యానించుకొని దేవుని మహిమకరంగా చేస్తాం. 1వ అధ్యాయం 26 వచనం 27 2 వచనాలు మనం చదువుతాం. ಅವರು ಸಮುದ್ರದಲ್ಲಿರೋ ಮೀನುಗಳ ಮೇಲೆಯೂ ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಹಾರಾಡುವ ಪಕ್ಷಿಗಳ ಮೇಲೆಯೂ ಪಶುಗಳ ಮೇಲೆಯೂ ನೆಲದ ಮೇಲೆ ಹರಿದಾಡುವ ಎಲ್ಲಾ ಕ್ರಿಮಿಕೀಟಗಳ ಮೇಲೆಯೂ ಎಲ್ಲಾ ಭೂಮಿಯ ಮೇಲೆಯೂ ದೊರೆತನ ಮಾಡಲಿ ಅಂದನು. ಹೀಗೆ ದೇವರು ಮನುಷ್ಯರನ್ನು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಉಂಟು ಮಾಡಿದನು, ದೇವ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಅವನನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 6 దినాల్లో చేసిన అంశంలో ఒక అంశం, 6 దినాలు సృష్టి చేస్తారు కదా, 6 దినాలు సృష్టి చేసిన అంశంలో ఏమేమైతే చేశాడో ఆయనకి ఇష్టపడంగా అన్నిటిలో ఈ యొక్క అంశం ఒక్కటి దాంట్లోనే ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అని నేను చెప్తాను. దేవునికి మానవుని మీద కలిగిన అంశం ప్రణాళికమైన అంశం, చాలా ఉద్దేశమైన అంశం. అందుకే కీర్తనలో మీకు చదివించింది, నువ్వు ఎందుకు మానవుని మీద జ్ఞాపకం చేసుకుంటావు, వాడు ఎంతటి వాడు, ఎందుకు ఆయన మీద నువ్వు లక్ష్యం ఇస్తావు, ఎందుకు ఈ ప్రభుత్వం అంతా ఆయనకి ఇస్తావు, ఎందుకు ఆయనకి స్వాధీనం చేస్తావంటే, ఇక 26వ అధ్యాయం ఏం చెప్తాడంటే, సృష్టించినప్పుడు ఆమెలే ఇదంతా సృష్టించిన తర్వాత, ఇదంతా సృష్టి ఆమెలంటే అర్థమవుతుందా, అప్పుడు ఇదంతా అయిన తర్వాత అని ಆಮೇಲೆ ದೇವರು ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆ ಸರಿಗೆ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡೋಣ అంటున్నాడు. ನಮ್ಮ ಸ್ವರೂಪం అంటే నా అంటున్నాడా, నమ్మ అంటున్నాడు. నమ్మ అంటే మరి ఎవరెవరు ఉంటారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పదాలు వాడుతున్నాడు. ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ అంటున్నాడు అక్కడ. మరి వాళ్ళ స్వరూపం ఎట్లుంది? ఇప్పుడు మనకి ఏం కాదంటే నీ స్వరూపంలో చేసినాము, మరి ఆ స్వరూపం ఎట్లుంది మనకి ఎవరైనా చూసినారు? మీరెవరైనా చూసినారా? ఆయన నా స్వరూపంలో నా పోలిక చెప్పున నేను చేసుకుంటా. ఈ 6 అధ్యాయంలో సృష్టించిన సృష్టి అంతటికిను, విధాలుగా చేసిన ఆకాశమండల సూర్య చంద్ర నక్షత్రాలకిను, భూమండలకిను, పశువులకును, సర్వ జీవరాశులకును ఇది ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంది. అన్నిటికీ అనలేదు నా స్వరూపములని, అన్నిటికీ అనలేదు నా పోలికలు అని. ఇక్కడ మాత్రం ఏమంటున్నాడంటే నా స్వరూపంలో నా పోలిక చెప్పున మనుషుల్ని చేస్తా అంటున్నాడా? ఆయన అనుకుంటున్నాడు నేనేమైనా చేయగలను, నేనేమైనా చేసి ఎలా చేస్తానంటే ఇవన్నీ ఈ రీతిగా చేస్తా, మనిషిని మాత్రము నా స్వరూపంలో చేసుకుంటా, తిరిగా నా పోలికలో ఉంచుకుంటా. మరి ఇంకా పైకి 27 ಈಗ ದೇವರು ಮನುಷ್ಯನು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಉಂಟು ಮಾಡಿದನು, అది కూడా అక్కడే చెప్తాడు. ఈ కింద బి భాగం చూసినట్లయితే దైవ స్వరూపದಲ್ಲಿ ಅವನನ್ನು ನಮ್ಮ ಸ್ವರೂಪము ನಮ್ಮ పోలిక. మరి కింద బి భాగం చూస్తే దైవ స్వరూపం అంటే
దేవిని స్వరూపం. దేవిని స్వరూపం. అది ఒక ప్రత్యేకమైనది కాదా? శ్రేష్టమైనది కాదా? సృష్టి అంతటిలో వస్తువులో ఇదొక అంశము, ఇదొక భాగము చాలా విలువైనది కాదా? శ్రేష్టమైనది కాదా? ఎవరైనా కాదని నిరూపించగలరా? ఆయన స్వయంగా అంటున్నాడు. ఆయన స్వయంభవుడు, ఆయన దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మనుషుల్ని నా స్వరూపంలో నా పోలిక చెప్పున మనుషుల్ని సృష్టించుకుంటా. మరి దేవుని స్వరూపం ఎవరైనా చెప్పగలరా? మరి ఆయన పోలిక ఎలా ఉంటుందో చెప్పగలరా? వాక్యం మనకి నీట్గా చెప్తుంది. మరి దేవునికి వాక్యాలు ఏమని పిలుస్తుంది? ఇప్పుడు దైవ స్వరూపం గురించి మాట్లాడుతున్నాం, మనుష్య గురించి నేను మాట్లాడు. దేవుని యొక్క దైవ స్వరూపం గురించి, దేవుని పోలిక గురించి, దేవుని యొక్క పోలిక దైవ స్వరూపం అని మాట్లాడుతున్నాం. మరి వాక్యం ఏమంటుందంటే, ఆయన ఆత్మ స్వరూపి అంటుంటది. పదాలు మీకు అర్థం కావాలా? దేవుని స్వరూపం అంటే దైవ స్వరూపం. దేవుని స్వరూపం అంటే ప్రేమ స్వరూపం. వాక్యాలు ఉన్నాయి. ప్రేమ స్వరూపం అంటుంటది, దైవ స్వరూపం అంటుంటది, ఆత్మ స్వరూపి అంటుంటది. ఉంటాయా? మీకు కావాలా వాక్యాలు? సమయం లేదు. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. దేవుని స్వరూపం అన్నాక నేను వెళ్ళి జరిగితే నేను ఆత్మస్వరూపి కాదా? నేను దైవ స్వరూపి కాదా? నేను ప్రేమ స్వరూపి కాదా? అంటే మానవుని ఎలా చేసాడు? దైవ స్వరూపం, ఆత్మ స్వరూపం, ప్రేమ స్వరూపం. నీకుండేది ప్రేమ స్వరూపం ఉందా? ఆత్మ సంబంధమైన స్వరూపం నీకుందా? దైవ స్వరూపమైన సంబంధం నీకుందా? నాకుందా? ప్రపంచంలో ఉందా? ఆయన చేసేటోడు ఏమంటున్నాడంటే, నా స్వరూపంలో చేసుకుంటాను అంటున్నాడు. మరి ఎవరు జీవిస్తున్నారండి ఈరోజు ప్రేమ స్వరూపము, ఆత్మ సంబంధమైన స్వరూపంతో? ఆయన ఇంత ప్రణాళిక పెట్టి దేవుని బిడ్డలేడలా ఇంకా ఏదైనా వాడుకోండి, ఏ పశువైనా ఎట్లన్నా అనుకొని, పశువులు ఎట్లుంటాయంట. మానవుడు ఎవరైనా ఏమంటారు తెలిసిన? కోపమస్ ఏమంటారు? ఇప్పుడు చెప్తే దాంట్లో వెళ్ళిపోతుంది, అందరూ వింటారు. ఏమంటారు? పశురం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? కాదు, అది కాదు. అందుకే నచ్చిందో, నా స్వరూపము నా పోలిక చెప్పున నేను మానవుని సృష్టించుకుంటా. నా స్వభావమే కలిగి జీవించాలి. నాలో ఏముందో అది ఆయనలో ఉండాలా, అది ఆయనలో ఉంది అని నేనే ప్రూవ్ చేస్తా. మనిషిగానే చేస్తా, మనిషిగానే రూపిస్తా, కానీ నాలో ఉండే భావనలన్నీ దాంట్లో పంపిస్తా. నాలో ఉండే ప్రేమంచ, ఆ ఆత్మ సంబంధమైనంత నేను దాంట్లోనికి పెట్టి నేను నిరూపిస్తుంటా. అంటే ఊబి నిరూపిస్తుంటా, అలా చేసి నిరూపిస్తుంటా. అది మానవుని మీద ఒక ప్రత్యేకమైన సంకల్పం. 6 అధ్యాయులు, ఒక అధ్యాయం ఆయన మానవుల మీద చూపించిన ప్రత్యక్షత ఏమిటంటే, మనమందరూ ఆయన స్వరూపంలో ఆయన పోలిక చెప్పున ఆయన స్వభావం కలిగి ఉండాలనేదే ఆయన ఆలోచించారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె చూస్తూ ఉంటాడండి. అది ఎట్లా చేయాలా? తర్వాత ఆమెలే చెప్పిండొచ్చు కుమారుడు, బట్ చెయ్యి మానవుడు ముందు పరిశుద్ధాత్మ చెప్పిండొచ్చు. దేనికి? దేవుడు పరిశుద్ధాత్మ అంటే కుమారుడు పరిశుద్ధాత్మ మాట్లాడుకుండొచ్చు. ఒక విధానంగా మనం చేద్దాం, ఆమెలే చేస్తాం కడండి, దాన్ని మాట్లాడదాం కడండి. అది అలా చేస్తే సరిపోదు. నా స్వరూపంలో చేయాలంటున్నా, నా పోలిక చెప్పున చేయాలంటున్నా అని మాట్లాడుకుని చేసిన ప్రత్యేకమైన వ్యక్తి మానవుని దేవుడండి. ఈ 6 అధ్యాయంలో ఒక భాగంలో నీకు అక్కడ ఏం రాస్తాడంటే, ಆಮೇಲೆ ದೇವರು ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆ ಮೇರೆಗೆ ಸರಿಯಾಗಿ ಮನುಷ್ಯನನ್ನು ಉಂಟು ಮಾಡೋಣ అని అలా అంటూ అనేక విషయాలు అక్కడ రాస్తూ 27 ఏమంటే, ಹೀಗೆ ದೇವರು ಮನುಷ್ಯನನ್ನು తన స్వరూపంలో
రీతిలో పదే పదే తన స్వరూపము అంటే దానికి వివరంగా ఏం చెప్తాడు తిరిగా ఉంటూ వాడాలి. దైవ స్వరూపము అంటే ఆత్మ సంబంధమైన స్వరూపము అన్నమాట. అలాగే ఒక ఉదాహరణ చెప్తున్నా. సమరయ స్త్రీతో యేసు ప్రభు ఏమంటాడు? ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఆయన దైవ స్వరూపి ఆత్మస్వరూపి అయితే నేను మాట్లాడే సబ్జెక్ట్ మీకు అయితే అర్థమైతే వెంటనే సమరయ స్త్రీతో ఏం మాట్లాడంటే, మీరైతే ఈ కొండపైన ఆ కొండపైన మీరు ఆరాధిస్తున్నారు, నన్ను ఆరాధించేవారు ఆత్మ అనే సబ్జెక్ట్ వెళ్ళిపోదు. ఎందుకు బైబిల్ ఎక్కువ చదవాలంటే మీరు మోకరించి ప్రార్థన చేసి ఇక్కడ వర్షిప్ చేసే తల్లి పట్టేసుకొని ఆరాధించి దేవుడు మీ పక్షాన ఉన్నాడా లేదా గుర్తించండి. చెప్పే వాక్యము ఏ సబ్జెక్ట్ మేము చెప్తాడో సంబంధించాడు. మేమైతే కొండ మీద ఆరాధించాం, దేవుడు ఎట్లుంటే నన్ను ఆరాధించేవారు ఆత్మ రీతిలో, అంటే దాని స్వభావం ఏంటి? ఆత్మ సంబంధమైన రీతిలో ఆరాధన చేయాలని. నువ్వుకి ఆరాధన చేసే దానికి నేను నా స్వరూపంలో చేసుకున్నా, దైవ స్వరూపంలో చేసుకున్నా. ఆ దైవ స్వరూపం ఏంటంటే ఆ దేవిని ఆరాధించేవాడు ఆత్మీయులై ఉండాలా. అంటే ఆ స్వరూపం ఈ మనిషి స్వరూపం కాదు కదా. ఆయన చెప్తున్నాడు కదా, లేదన్న కదా ఎవరైనా. హల్లెలూయా. నేను దానికి సమరయ స్త్రీ అంతవరకు ఎలా జీవించలేదో ఆత్మ సంబంధమైన వర్షిప్ చేయండి. నన్ను ఆరాధించేవారు ఆత్మీయ రీతిలో సత్యానికి తగ్గట్టుగా, సత్యం అంటే దేవుడు, దానికి దేవుడు అంటాడు. దేవునికి తగ్గట్టుగా సత్యానికి తగ్గట్టుగా ఆత్మీయ విషయంలో నన్ను ఆరాధించేవారు కావాలి అని ఆత్మ సంబంధమైన విషయాలు ఆయన అంటాడు. అక్కడ చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. మీ దేవుని గుణాలు చదువుకుంటే ఏదో ప్రకటన గ్రంథంలో రోమాలో ఉంటుంది, అనేక అంశములైన గుణాలు అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. దేవునికి మనం 1 యోహాను 4:8 ఒక్క వాక్యం చదువుతారా? మీకు అది అర్థమైంది. పత్రిక 1 పత్రిక 4:8 ఒక వాక్యం చదవండి. నేను తీసే పని లేదు, నేను మొదటి చదువుతాను. ప్రీతి లేనివాడు దేవుణ్ణి తెలుసుకునేవాడు కాదు. ಯಾಕೆಂದರೆ ದೇವರು ಯಾರು? ప్రీతి స్వరూపి. నేను చెప్పాను కదా, అన్ని రిప్రజెంటేటివ్ ఉన్నాయి. ఇవన్నీ స్వరూపాలంటే సమయం లేదు. దేవుడు ఏమైనా ప్రీతి స్వరూపం. మరి నేను ఎలా చేసాడు? ఆదికాండంలో ప్రేమ స్వరూపంతో చేశాడు, సత్య స్వరూపంతో నేను చేశాడు, ఆత్మ స్వరూపంతో నేను చేశాడు. ఆ పదమొకటి ఏం చెప్పైనా చెప్పదు. హల్లెలూయా. మానవుడు ఒక ప్రత్యేకమైన విషయంలో మానవునికి దేవుడు ఉపస్థితాడంటే అంశం ఆదికాండంలో ఫస్ట్ 6 దినాల్లో ఒక అంశం తీసుకున్నాడంటే మనం ఎంత గౌరవించాలండి, ఎంత ఆరాధించాలండి, ఎంత రుణపడి జీవించాలండి. బట్ పశువులు ఎట్లుంటాయి? గాడిపోతే గొప్ప బాగుంది అని ముద్ద పెట్టగలమా? పందిపోతే బాగుంది అని ముద్ద పెట్టగలమా? జ్ఞాని బాగుంది అని ముద్ద పెట్టగలమా? అదే సన్న కందను తీసుకో, అది ఏ బిడ్డైనా కానండి, ఏ శత్రు బిడ్డైనా కానండి, నువ్వు మూత దగ్గర పెట్టి ఇట్లా చేయగా ఎంత ముద్దుగా అంటే దాని అర్థం ఏంటి? ఏది నువ్వు ముట్టుకోలేనుకో నీ చేతిలో సన్న కంద శత్రు బిడ్డైనా కూడా నువ్వు ముట్టుకుంటావు. కారణం ఏంటి? దేవుని స్వరూపం, దేవుని ప్రేమ కందలో ఉంది కాబట్టి, దేవుని స్వభావం ఆ తల్లిలో తండ్రిలో బిడ్డలో వచ్చింది కాబట్టి, అది దేవుడే స్వయంగా చేశాడు కాబట్టి నువ్వు శత్రు బిడ్డ ఇట్లా అంటావు. అది దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమతో ఇది ఆకారం ఉండదు, ఇట్లా ఇది సిస్టమ్ అంటే ఆకారం ఉంటే ఉంటుంది, ఫిల్పిక్ అంటే ఆకారం ఉంటే ఇక్కడ ఉంటుంది, ఇది మైక్ అంటే ఇది ఉంటేనే ఉంటుంది. దేవునికి ప్రేమకు ఆకారం లేదు, ఆత్మకు ఆకారం లేదు, సత్యానికి ఆకారం ఉండదు. ఆకారం అంటే తెలిసిన ఏది ముట్టుకునే తాకే ఉండదు. అలాంటి స్థితిలో ఉన్న దేవుడట మానవుణ్ణి చేసుకుంటానంట. అలాంటి స్థితిలో చేసుకొని ఆదాముకు అధికారం ఇస్తాను. ఆ 2 అధ్యాయాలు మాత్రమే అలాంటి స్వభావంతో మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ లేదు. అది మొదటి ఆదాముక, సెకండ్ ఆదాముక, తర్వాత ఎప్పుడైతే దేవుని మహిమ కలుగుతుంది
అని నా స్వరూపంలో చేసినట్టునని దేవుడు కొన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే సర్వ జ్ఞాని, సర్వాంతర వ్యాపి, సర్వ భవము అంటే రాసింటారు. పరస్పరమైన దేవుడు, సర్వజ్ఞాని, సర్వాంతర వ్యాపి, సర్వ భవమైన దేవుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి అయిన దేవుడు. అలాంటి దేవుడంట నిత్యానంతా ఎలా చేసుకున్నాడంట? తన స్వరూపము, తన పోలికలు చేసుకుని ఆయన ఈ రీతిగా సృష్టి చేశాడని మన ఆది కాండములో మనిషి గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉందని, నీపైన, నాపైన, సర్వ సృష్టి మానవుల పైన ఇలాగనే చేసి ఉన్నాడు. దేవుని పైన కలుగునగాక. మరి ఇవి చూసినట్లయితే మరి అదే బీబాబులు ఏమంటది? దైవ స్వరూపములు ఉంటూ మాడేదను ಅವರನ್ನು ఎలా ఉంటూ మాడేదను? గండు ఎన్నాగి ನೇಮಿಸಿದನು. ఉంటూ చేసేది వేరే, నేమించేది వేరే కదా. అట్లుందా? ಅವರು గండు ఎన్నాగి నేమిసిదను. చూడండి, నేమించేదంటే ఆదాము అట్లా చేసేసాడు. ఓ నువ్వు నా స్వరూపంలో ఉండవు, నా ప్రేమ నీతో ఉంది, నా సంకల్పం నీతో ఉంది, నువ్వు ఆత్మీయ రీతిలో నువ్వు ఉండవు, సర్వాధికారం నీకు ఇచ్చాను అని ఏమంటున్నాడంటే, నీకు చేసేటప్పుడే నేను ఎలా చేశాను? అక్కడ స్త్రీలే బాగా గమనించండి. 6 దినాల్లో 1వ అధ్యాయంలో చేసిన 6 దినాల పనిలో స్త్రీ లేదు. అందుకే దేవుడు చేసిన బహువచనం అంటే మేము నిన్ను చేస్తున్నామంటే వాళ్ళు ముగ్గురు ఉండాలి. ముగ్గురు చేతికి ఇద్దరు చేసుకున్నాడు. ఆయన స్వభావంలో చేసుకున్నాడు. ఆ ప్రేమ స్త్రీకి ఉండాలని, ఆ ప్రేమ స్త్రీ మీద ఉండాలని, ఆత్మ సంబంధమైన స్త్రీగా ఉండాలని, ఇద్దరిని కలిపి ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశంతో చేసిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే దేవుని ప్రణాళిక గుర్తెరగలము, దేవుని ఉద్దేశం గుర్తెరగలము. అక్కడ ఎలా చేశాడంటే దైవ స్వరూప, ప్రేమ స్వరూపమైన సర్వ జ్ఞానైన ఏమంటాడంటే అవలను గండు ఎన్నాగి నిర్మించిన. ఎక్కడుంటారండి ఇదంతా? కూసుకొని వాళ్ళ కూసు ఎక్కడున్నారండి ఇదంతా? అప్పుడు ఈ సృష్టి చక్రం నేను గీతి గీసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి యోగో అంటాడు. ఏమి నేను మాట్లాడతానంటే కొంచెం ఉందని, ఈ సర్వ సృష్టికి నేను చక్రం అనే చక్రాన్ని నేను గీతి గీస్తున్నాను కదా. ఆకాశం ఇక్కడ, భూమి ఇక్కడ, సముద్రాలు ఇక్కడ, పశువులు ఇక్కడ, ఇవన్నిటికీ నేను గీటి గీశాను కదా. అప్పుడు ఎక్కడుంటివి యోగంలో? ఎక్కడుంటే అప్పుడు వాడు ఆదాములు ఎంచుకొచ్చి మనం దేవుని స్వరూపం కలిగిన, ఆత్మ స్వరూపం కలిగిన, ఆయన పోలిక చెప్పున ఉంటున్న ఒక మనిషి ఇక్కడ ఉన్నాడంట. ఆయనకి ఇంకా పేరు పెట్టలేదు. పేరు 2వ అధ్యాయంలో వస్తుంది. మరి ఎందుకు ఇక్కడ పేరు లేదు? పేరుంది ఇక్కడ ఉందేమ్మా? 1వ అధ్యాయంలో ఎవరైనా చెప్తారా? ఇది పేరుందా? ఆయన స్వరూపమే పేరు, ఆత్మ సంబంధమైన పేరు, ప్రేమ సంబంధమైనదే పేరు. పేరు పెట్టలేదు. కానీ ఒకడు ఏమంటున్నాడంటే నేను వాళ్ళ గండు ఎండని ప్రేమిస్తున్నాను, నేను నియమించిన. హల్లెలూయా. ఆయన పురుషుడని స్త్రీ అని చూశాడంట. అలా చేసిన తర్వాత మరి వాళ్ళు కూడా అదే స్వభావం ఉంటుంది కదా. ఎఫెసీయులు 4 మరి 24 మీరు ఏమంటారు? ఏమేమి ఉంటుంది అలా సృష్టించుకుంటే ఒక వాక్యం చదువుతారని? ఎఫెసీయులు 4:24 చదువుతారా? ಆ ಪ್ರಭಾವವು ದೇವರ ಹೋಲಿಕೆಯ ಮೇರೆಗೆ ಸತ್ಯಾನುಗುಣವಾದ ನೀತಿ ಉಳ್ಳದ್ದಾಗಿಯೂ సత్య ఆ స్వభావం, ఏ స్వభావము? ఈ గండు ఎన్ను స్వభావము, దేవి పోలిక చెప్పిన స్వభావము, ప్రేమతో వచ్చిన స్వభావము, ఆత్మ సంబంధం వచ్చిన స్వభావము ఏమైందంటే ఆ స్వభావము సత్యానుగుణమైనది, నీతి ఉన్నది, దేవుని భయభక్తి కలిగినది. అది ఆ గండు ఎండులో ఉండే సత్యాలు అలా చేసుకున్నాడట. ఏముంది పురుషుల్లో? ఆ స్వభావము, ఆ నీతి స్వభావము, ఆ సత్య స్వభావము, భయభక్తి కలిగిన స్వభావంతో మానవుని దేవుడు ఆలోచన చేసి ఆయన పోలిక చెప్పున చేసుకున్నాడని మొదటి యొక్క 6 దినాల అధ్యాయంలోనే ఆయన మానవుని గురించి మాట్లాడుతున్నాడు.
ఆయన పోలిక గురించి ఆయన స్వరూపం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడి తిరిగి మాట్లాడేటటువంటి నేను వద్ద పురుషునిగాను స్త్రీగాను వెనుకున్నా అంటున్నాడు. గండు ఎన్ను అంటున్నాడు, అంటే భార్యాభర్తలు అంటుండే కదా. మరి గండు ఎన్ను అది నేను సీదను. ఒకే వ్యక్తిలో ఎవరుంటారు? ఆ పురుషుడిలో ఎవరున్నారు కదా? అవ్వ ఉండొచ్చు, అంటే స్త్రీ ఉండొచ్చు. ఈ పురుషుల్లో ఎవరున్నారు? స్త్రీ ఒక్కటి ఉంది. చూడండి, ఆయన సృష్టి చేసినప్పుడు తన పోలిక వచ్చింది, ప్రేమ వచ్చింది, నీతి వచ్చింది, భయం వచ్చింది. ఆ పురుషుడిని చూస్తే ఎలా చేశాడంటే స్త్రీ అర్థం చేశాడంట, పురుషుని అర్థం చేశాడు. అక్కడ చెప్తున్నాడు కదా, నాను గండు ఎన్నాగి నేనిచ్చిన, అలా సృష్టించిన, అలా ప్రకటించిన ఉన్నది కాదు భూలోకంలో. ఒకవేళ పనికొస్తుంది కోసం పనికొచ్చేటప్పుడు ఇంకా రెండో అధ్యాయం అక్కడ సబ్జెక్ట్ వేరే, కానీ ఇక్కడ ఎందుకు అలా అంటున్నాడు? అక్కడ వాళ్ళ పురుషునిగాను స్త్రీగాను నేను నియమించినాను, ఉండి ఈ రోజైనా పనికొస్తుందేమో అని చేసినప్పుడు ఒక ఆలోచన కలిగించేస్తాడు. దేనికి మహిమ కలుగును గాక అని ఏమంటున్నాడు అక్కడ? ఇది అల్లదే దేవుడు ఎవరನ್ನು ఆశీర్వదించి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి, దేవుడు ఎప్పుడు తన పోలిక చెప్పున చేసుకొని, తన స్వరూపంలో చేసుకొని, ప్రేమ సత్య ఆత్మ స్వరూపేణగా చేసుకొని, తర్వాత వాళ్ళు గండు ఎండుగా అంటే పురుషునిగా స్త్రీగా చేసుకొని, అప్పుడు ఆశీర్వాదం అనే పదం భూలోకంలో ప్రారంభమై ఎవరి మీద? భూమి మీద కాదు, భూజంతువుల మీద కాదు ఆశీర్వాదం అనేది అపకటించినది. మొట్టమొదటిగా పురుషుడు స్త్రీ తన పోలిక చెప్పున చేసుకున్నప్పుడు ఆదిలోనే దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళని నేను ఆశీర్వదిస్తా. ఆ రోజు మానవునికి, ఆ రోజు స్త్రీకి పురుషునికి వచ్చిన ఆశీర్వాదమే ఈ ఆశీర్వాదం. ఆయన నోట్లో ఇంకా రాకుండా ఆశీర్వాదం ఎక్కడొస్తుందండి? ఈ ఏంటంటే ఆశీర్వదిస్తానని చెప్పేది, ఈ ఏంటంటే నీ తీర్పు వేసి ఇంకోటి వేసి నాకు పెట్టేది పసుపు సేపని, మేమేంటంటే సేపెట్టి ప్రార్థన చేసేది, నీకు ఆశీర్వాదం ఆ రోజు చేసింది కదా, నీకు తెలీదా? నేను వీళ్ళని ఆశీర్వదిస్తా, నేను వీళ్ళని దీవిస్తానని దేవుడే అన్నాడు కదా. అది ప్రార్థన చేసేది ఒక అభ్యాసంతో చేయాలి, కానీ ఆశీర్వాదం ఎక్కడికి వస్తుంది? ఏ పోలిక చెప్పున చేశాడో, ఏ స్వరూపంలో చేశాడో, ఏ ప్రేమలో చేశాడో, ఏ ఆత్మ సంబంధమైన చేశాడో ఆయనే నీకు ఆశీర్వాదం ఇల్లును గాక. హల్లెలూయా అని అతను ముగిస్తూ ఏమంటున్నాడంటే 28వ దాంట్లో దేవుని ఆశీర్వదించి నీవు బహు సంతానముಳ್ಳವರಾಗಿ ಹೆಚ್ಚಿ ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಕೊಂಡು ಅದನ್ನು ವಶ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. హల్లెలూయా. రెండోది ఏం చూస్తున్నాం? ఫస్ట్ ఆయన స్వరూపము, ప్రేమ, ఆత్మ సంబంధమైన చూసాము. రెండోదిగా పురుషుడు స్త్రీగానే ఆయన్ని నిర్మించుకునే చూసాము, వాళ్ళ దీవించునే చూసినాము. మరి ఇక్కడ మూడోది చూస్తే నీవు బహు సంతానం. మూడోది ఏమి? నీకు ఒకటి ఎక్కిస్తాను, ಅದಕ್ಕೆ ಏಳಿಸ್ತೀನಿ బాధాకరమా? మరి బహువచనం అంటే వీళ్ళెందుకండి ఇలాంటివి? అయిన తర్వాత అభాషణ అంటే ఇవన్నీ ఎక్కడికి వచ్చింది? దాన్ని నరహత్య ఉంటుంది బయట. హల్లెలూయా. యాకోబు ఎందుకు వీళ్ళు 12 వచ్చిన దానికి అర్థమన్న అవుతుంది ఈ కాలం, కొన్ని కాలభాగం అవుతుంది. మనం ఎందుకు మీరు జాగ్రత్త పెడితే కాలం ఉండకూడదు, అట్లా ఉండాలి. హల్లెలూయా. భయపడి మానవుడి భయం ఎక్కడ తేవాలి? బట్టలు అది ఎక్కడ తేవాలి? ఈయనేమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? బహు సంతానమై కదా, ನೀವು ಬಹು ಸಂತಾನವುಳ್ಳವರಾಗಿ ಹೆಚ್ಚಿರಿ, ಭೂಮಿಯಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡದನ್ನು నింపుకొని, భూమి మీద నింపుకోండి నీ సంతానం. ఎక్కడ వెళ్ళినా నీ సంతానం నింపండి, దాన్ని నీ వశం చేసుకో. హల్లెలూయా. చేసుకున్నారా భూమి మీ వశము? చేసుకున్నారా లేదు? ఇప్పుడు
లేకుంటే మనం ఊరికే అంటాం. ఆయన చెప్పాడు, భూమిని వశం, కొండల్ని వశం, అడవిని వశం, పశువుని వశం. నువ్వు చెప్పినట్టు పశువు తినాలా, నువ్వు చెప్పినట్టు అన్ని జరగాలి. లోకంలో జరుగుతున్నాయి లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కటి ఆయన పోలిక చెప్పున చేసుకున్నాడు. ఆయన స్వరూపంతో, ప్రేమ స్వరూపంతో, ఆత్మ స్వరూపంతో ఆయనకి ఇష్టమైనట్లుగా మొదటి దినములోనే 6 దినాల్లో ఒక దినములో ప్రత్యేకంగా మానవుని మీద ఆయన ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంచాడు. ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన స్వరూపి ఉండి సర్వజ్ఞాని, సర్వాంతర వ్యాపి అయి కూడా దానికి దావీదు అంటాడు, అయ్యా భూలోకంలో నీకు నామం ఎంత మహిమ కలిగినదయ్యా, నువ్వెందుకు మానవుని మీద లక్ష్య ఉంచావంటే ఈ స్వరూపంలో చేసుకునే దానికి లక్ష్యం ఉంచాను. హల్లెలూయా. ఈ యొక్క స్వరూపంలో చేసుకునే దానికి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ దావీదు, ఇక్కడ ఆదాముని గురించి దేవుడు వివరిస్తే అక్కడ దావీదు మానవుని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ తెలిసిందే దావీదు అక్కడ గురించి కీర్తన రాశాడు. ఇక్కడ తెలియకుంటే దావీదు అక్కడ ఎందుకు రాస్తాడు? నీకు ఏదైనా చదువుతుంటే ఇక్కడ చదివింది ఎక్కడైనా రాయాలా? నువ్వు ఎందుకై ఇంత మానవుడి మీద మమత జ్ఞాపకం చేసుకుంటా పొద్దుబడి సాయంత్రం ఆయన మీద లక్ష్యం ఉంచాలి. స్త్రీల మీద రక్షణ, మానవుల మీద రక్షణ, పిల్లల మీద రక్షణ. 5 నిమిషాలు నీ భర్త కనబడుకుంటే ఉండలేవు, నీ కొడుకు కనబడుకుంటే నువ్వు ఉండలేవు, నీ పిల్లలు కనబడుకుంటే ఏ నిమిషమైన రాలేదు నా భర్త నీ ఫోన్లు చేయండి. ఏంటి మీకే ఇంత ఆకాంక్ష, మీకే ఇంత నీ భర్తలు తిని పిల్లలు తిని ఉంటే దేవుడికి ఎంత ఉంటుందండి? ఇంకా ఆ లక్ష్యం దేవుడు నేను ఉంచాడు. అది దేవుని స్వరూపంలో ఉంది కాబట్టి నీకే అట్లాగే చేసింది. ఆయన ఆశ ఉంది, ఆయన లక్ష్యం ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన స్వరూపి, అది నీలో చేసింది. నువ్వు కూడా నిద్ర పోవు. ఎందుకంటే ఆయన ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన లక్ష్యమే కదా మన బిడ్డలు మనం ప్రేమించింది. ఎక్కడ నీకు వస్తుందా? ఎక్కడ నీకు రాదు. అది ఆయన ఉంచిన కాక, ఆయన లక్ష్యం ఉంచిన కాక, ప్రేమ నీకు ఉంచిన కాక, ఆత్మ సంబంధమైన రీతి నీకు ఉంచిన కాక, నింద పురుషుల్లోని కనే తీరు కాక స్త్రీలోని తీసేది. పురుషుల్లోని తీస్తే మాటిండు, ఇంకా స్త్రీలోని వచ్చిందంటే దీనే భాష చేపించేది. అందుకే పురుషుల్లో స్త్రీ ఉంచాలి కానీ స్త్రీలో పురుషులు ఉంచలేరు. ఎంత మాత్రం స్త్రీ హెచ్చించుకోనికి లేదు. అందుకే పురుషుని చేసి ఈ ఆత్మ సంబంధమైన నీతి, భయము, భక్తి కలిగిన ఈలో ఒక స్త్రీని ఉంచాడు. మనం చూస్తే ఆ స్త్రీ కూడా ఆత్మ సంబంధమైన స్త్రీనే. అలా చేసినది గుర్తెరిగితే నిద్రపోవను. దేవుని భయం కలుగును కాక. వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు ఆశీర్వదింపబడండి, ఆత్మీయులుగానే ఉండండి, ఆత్మీయంగా ఆశీర్వదింపబడండి, ఆత్మీయంగా సర్వాధికారం ఇవ్వాలండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడు, ఆత్మ సంబంధమైన ఈ లోకాన్ని వేరు అన్న నాదని నీ వశం చేసుకో. నోహ కాలంలో రమ్మంటే రాలేదా? అది వశం అంటే ఏంటి? పడవ పెట్టాడు, అన్ని 2 రాళ్ళు రానగాక, పుల్లు రానగాక, సింహములు రానగాక, యానికులు రానగాక, వంటలు రానగాక, ఆకాశ పక్షులు రాలేదా? ఆయన వశం కాలేదా? ఆత్మ సంబంధమైన రీతిలో చేసిన యొక్క అద్భుతం శరీర సంబంధమైన నోహ కాలంలో వచ్చింది అంటే దాన్ని అక్షరక్షలుగా సంతానంతో తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఒక సబ్జెక్టు నా ప్రజలు ఎవరు, ఆయన సృష్టించిన ప్రజలు, ఆయన మీద ప్రణాళిక ఉండిన ప్రజలు ఎవరో ఇంకొక సబ్జెక్ట్ పై మాట్లాడితే మీకు అర్థమైంది. ఇది ఇంటికి క్లోజ్ చేసుకున్నాం, ఇంటికి అర్థం చేసుకున్నాం. దేవుని మీద ఉంచిన అనాది ప్రణాళిక చెప్పునైనా నేను ఎలా చేశాడంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ప్రేమ సంబంధమైన వ్యక్తిగా ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీతోనే ఉంటాడు, నీ ఇంట్లోనే ఉంటాడు. నీకు ఏ కష్టం వచ్చినా నన్ను నీ స్వరూపంలో చేసుకున్నావు కదా, నాకు ఏది బాధ కష్టమని అడుగు. ఆయనకి సంతానం నేను కాక మీరు బహు సంతానం పొందిన వారివి భూమి మీద నింపుకొని మీరు ఉండండి అని ఆయన ముగిస్తూ ఏమంటాడంటే, అప్పుడు భూమి ఎన్ని తుమ్ముకొండేది, అతను వశమాడపడేది అని, సముద్ರದ ಮೀನುಗಳ ಮೇಲೆ, ಆಕಾಶ ಪಕ್ಷಿಗಳ ಮೇಲೆ, ಭೂಮಿ ಮೇಲೆ, ಚಲಿಸುವ ಎಲ್ಲ ಜೀವಜಂತುಗಳ ಮೇಲೆ
యాని నీ మాట వింటదా? ఉంటుందండి. ఇప్పుడు యాని పట్టుకొస్తారు. సింహం, పులి అన్ని మానవునికి లోబడలాగా చేసి ఆత్మ సంబంధమైన రీతిలో ఉంటే నువ్వే వేస్తావు, నువ్వే పేరు పెడతావు, నువ్వే రమ్మంటావు. శరీరస్తుడైతే సింపాకు పారేస్తాడు. దావీదు కాలంలో ఆత్మ సంబంధమైన దావీదుని పులి ఏం చేయలేదు. సంసోను కాలంలో పులి ఏం చేయలేదు. దావీదు ఆత్మీయుడు కాబట్టి ఏమీ చేయలేదు. ఆత్మ సంబంధమైన రీతిలో వీళ్ళు దేవుడు అలా చేసి ఉంటే అవి నీ స్వాధీనమైనవి కానీ నీకేమీ చేయవు. ఎంత ప్రణాళిక మానవుల మీద, స్త్రీల మీద దేవునికి ఉంటే నువ్వు అర్థం చేసుకుంటే తగిన సమయానికి వచ్చి మాట్లాడబడేసి దేవుని స్తుతించి ఆయన రాజ్యం మహిమార్థం కొరకు అనేక ప్రజలు ఇక్కడ వచ్చేదానికి అధికారం కలిగి ప్రార్థన చేస్తావు, దప్పిదలిగి ప్రార్థన చేస్తావు. నాకు అధికారం ఇచ్చారు కదా, ప్రజలు రావాలా, ప్రజలు నిండాలా, ప్రజలు స్వస్థత కలగాల, కళ్ళు రావాలా, చెవులు రావాలా, కాళ్ళు పాకావాలా, హృదయం మండి, హృదయం తాగే, హృదయం ఆడే, హృదయం బాగా అయిపోవాలా. నువ్వు మోకరించి చెయ్యి. ప్రజలు ఎందుకు నీ స్వాధీనం చేయడు? ఉందా ప్రార్థన? ఉందా ఆత్మ సంబంధమైనది? నేను అన్ని నీ స్వాధీనం చేస్తాను. పశువులనే కాదు, 4 దిక్కనుక గుంపలుగా వచ్చినట్టు బైబిల్ చెప్తుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రజలందరూ గుంపల దగ్గర వచ్చే అధికారం అలాంటి యొక్క స్వాధీనంలోనికి నీకు తీసుకునేది. వాక్యం వినేది కాదు, జీవించాల. విని వెళ్ళిపోయేది కాదు, చెవుల్లో అని జీవించాల. మరి సముద్రంలో చేపలు ఇంటాయా? అని మాట ఇంటాయండి. పేతుడికి ఎనకపోతే యేసుతో వచ్చి కూర్చొని అవంతి అవే వస్తాయి. నువ్వు ఆత్మ సంబంధం కాబట్టి పేతుడు రమ్మని పడవలోనికి, యేసు రమ్మని ఇంట్లోనికి, యేసు ప్రభుత్వ జీవితంలో తీసుకో, అన్నీ ఇంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ యేసే కలుగునుగా. 3 అంశాలు. ఒకటి ఆయన స్వరూపము, ఒకటి గండు ఎద్దుగా చేసుకున్నాడు. వాడిని ఆస్వాదించి ఈ లోకంలో బహు సంతానమై నింపబడి ఇదంతా ఆకాశంలో పక్షులైన, భూమి మీద తిరుమగీటలైన, సముద్రంలో చేపలైన, అడవిలోని మృగాలైన నీ మాట వినలాగిన దేవుడు చేశాడు. ఎంత గొప్పది! నీ మాట వినుగాక, ఇవన్నీ నువ్వు స్వాధీనం చేసుకుందుగాక. దీనికి ఇష్టంగా జీవించు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే చరిత్ర యాదాకు ముగిసింది. 2వ అధ్యాయం పూర్తి చేసి ఈ చరిత్ర అయిపోతుంది. ఆదికాండ 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఈగ భూమి ఆకాశం వెళ్ళలేదు బాబు, సమస్త వినిత బాబు. దేవుడు తన సృష్టి కార్యాలను ముగిసిపెట్టు 7వ దినದಲ್ಲಿ ವಿಶ್ರಾಮಿಸಿಕೊಂಡನು. ದೇವರು ತನ್ನ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯವನ್ನು ಮುಗಿಸಿ ಆ 7ನೇ ದಿನದಲ್ಲಿ ವಿಶ್ರಾಮಿಸಿಕೊಂಡಿದ್ದರಿಂದ ಆ ದಿನವನ್ನು ಪರಿಶುದ್ಧ ದಿನವೆಂದು ಆಗಲಿ ಎಂದು ಆಶೀರ್ವದಿಸಿದರು. పరిశుద్ధ దినం అంటే ఈ దినమే. ఒకటి మానవులకు ఆశీర్వాదం, ఒకటి పరిశుద్ధమైన సండే మనమందరూ కలుసుకొని ఆరాధన చేసే దీన్ని సబ్బత్ అంటారు, ఆరాధన అంటారు, పరిశుద్ధ దినం అంటారు. హల్లెలూయా. ఈ దినాన్ని కూడా ఆయన ఆశీర్వదించి మరి కింద చూస్తే ఇది భూమి ఆకాశಗಳ నిర్మాణ చరిత్ర క్లోజ్ కాలేదు. కానీ మెసేజ్ అన్నది మీరు అర్థం చేసుకుంటే 6 దినాల్లో చేసిన దాంట్లో ఇదొకటి ప్రత్యేకమైనది. ఆయన కోణంలో, ఆయన స్వరూపంలో, ఆయన ప్రేమలో చేసి ఒక్క దీంట్లోనే పురుషుల్లోనే స్త్రీ ఉన్నట్లుగా ఆయన చేశాడండి. వాళ్ళని దీవించి బహు సంతానం భూలోకంలో చూడాలని ఆశ కలిగిన దేవుడు ఈరోజు ఇంత సంతానాన్ని, అంటే సృష్టిలోని సంతానాన్ని ఆయన ప్రణాళిక నెరవేర్చుకున్నాడు. అంత గొప్ప దేవుడండి. ఈ ఎడల నెరవేర్చలేదా? ఈ సంఘం ఎడల నెరవేర్చలేదా? ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఈ సంఘంలో నెరవేర్చబడుగాక. అలా చేసి ఆయన రెస్ట్ తీసుకున్న ఆ దినానికి పరిశుద్ధ దినమని, ఇది భూమి ఆకాశం నిర్మాణ చరిత్ర అని రాసి అతను ముగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 6 దినాల సృష్టిలో ఒక ప్రత్యేకమైనది, మానవుని ఆయన స్వరూపంలో చేసుకునేదే ఒక ప్రత్యేకమైన ఆలోచన దేవునికి ఉంది. ఆలోచనే మనమందరూ ఆయన దృష్టిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా, భయభక్తులు కలిగిన వారిగాని ఆయన ప్రణాళికను సృష్టించిన మనమే ఆయన వారు. అట్టి కృప ఈ సంఘం మీద నుంచి ఆయన మహిమ కొరకు వాడుకున్నాను గాక. దేవుని వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటారు. కళ్ళు మూసుకుని ఏమని చేస్తాను?
నిజంగా ఆయన స్వరూపంలోకి ఆయన స్వభావం నీలోకి వచ్చి ఉంటుంది. ఆ ప్రేమ నీతో ఉంటుంది, ఆత్మ సంబంధమైన నీతో ఉంటుంది, ఆ స్వభావంలో ఉంటుంది, ఆ స్వరూపంలో ఉంటుంది. అది దైవ స్వరూపం, అది దేవుని స్వరూపం, అది ప్రేమించే స్వరూపం, అది నీతి కలిగిన స్వరూపం, భయభక్తులు కలిగిన స్వరూపము, దేవుని స్వరము స్వరూపం. అందులో నేను చేశాను అయ్యా. అలాంటి స్వరూపమని ఆ ప్రేమ స్వరూపం, దైవ స్వరూపం, ఆత్మ సంబంధమైన స్వరూపం, ఆ భావన, ఆ నీతి, ఆ భక్తి, ఆ గుణాలు ఈ సంఘములో ఉంచండి ప్రభువా. ఆత్మ రీతిలో బిడ్డలందరూ ఆరాధించుదురుగాక, ఆత్మ రీతిలో బిడ్డలందరూ ఆయన నీ కొరకు జీవించుదురుగాక. నీకున్న ప్రణాళికను బట్టి స్తోత్రం. నైనా నా స్వరూపంలో నా బిడ్డల్ని చేసుకున్నానని నేను నిన్ను పురుషులను స్త్రీలను నియమించు. మీరు ఆశ్రమింపబడిన వారిపై ఉండి ఈ భూలోకములో మీ సంతానం నింపండి అని మీరు ఆలోచన కలిగి ఉన్నందుకు మానవుల మీద నీ కృతజ్ఞతలు. దానిదంటాడు, మానవుల మీదను లక్ష్యించు, మానవుల మీదను మమత ఉంచు. ఎందుకనకంటే ప్రభావము, కిరీటము నేను వారికి ఇవ్వచ్చునని అంటున్నాడు. ఆ ప్రభావమైన కిరీటం, ఆ ప్రభావమైన మానస్వత్వం పరలోకములు నీ యొక్క బిడ్డలు పొందుకుందరు కాక. మీరు సహాయం చేసి ఆ రీతిగా నడిపించి ఈ సంతానం భూమి మీద నింపబడును కాక. ఆత్మ సంబంధమైన రీతిలో క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన సంఘముగా ఆత్మీయ బిడ్డలుగా నైనా ఈ లోకంలో నీ సంతానము నింపబడును కాక. మీరు సహాయం చేసి దీవించి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసి మహిమ పొందుకున్నారు. మీరు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించే వేడుకొని సమస్తం పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సమస్త మహిమ యేసుకే కలుగును.